వెల్కమ్ టు అరవింద కథలు. ఒక ఊరిలో రామ్ అనే బాలుడు వాళ్ళ అమ్మ కలిసి నివసిస్తూ ఉండేవారు. వారి వద్ద ఒక ఆవు కూడా ఉండేది. ప్రతిరోజు ఆ ఆవు పాలను అమ్మి వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఒకరోజు ఆవు పాలను ఇవ్వడం మానేసింది. దానికి వారు ఆ ఆవును అమ్మి వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవనం సాగిద్దామనుకున్నారు. మరుసటి రోజు రామ్ తల్లి ఆ ఆవుని అమ్మడానికి సంతకి తీసుకుని వెళ్ళమని చెప్పింది. దానికి రామ్ సంతకి వెళ్తుండగా దారిలో ఒక వింత వృద్ధుడు ఎదురవుతాడు. రామ్ జరిగిందంతా ఆ వృద్ధుడికి చెప్తాడు. అది విని వృద్ధుడు డబ్బులకు బదులుగా తన వద్ద 5 మాంత్రిక విత్తనాలు ఉన్నాయని అవి ఇస్తానని అంటాడు. దానికి రామ్ నిరాకరిస్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఈ 5 మాంత్రిక విత్తనాలు నిన్ను స్వర్ణలోకానికి చేరుస్తాయని, అవి నిన్ను ప్రపంచంలోనే గొప్ప ధనవంతుణ్ణి చేస్తాయని చెప్తాడు. అప్పుడు రామ్ ఆ 5 మాంత్రిక విత్తనాలు తీసుకుని ఆవునిచ్చేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వచ్చిన రామ్ చేతిలో డబ్బులకు బదులుగా 5 మాంత్రిక విత్తనాలు చూసి రామ్ తల్లి కోపంతో వాటిని బయటకు విసిరేస్తుంది. ఆ రోజు రాత్రంతా రామ్ తల్లి ఏడుస్తూ నిద్రపోతుంది. దానికి రామ్ కూడా చాలా బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం రామ్ పెరట్లో పెద్ద మాంత్రిక చెట్టు పెరుగుతుంది. అది చూసి రామ్ ఆశ్చర్యపోతాడు. రామ్కి ఆ చెట్టు చూడగానే ఆ వృద్ధుడు చెప్పిన స్వర్ణలోకం గుర్తొస్తుంది. ఎలాగైనా ఆ లోకానికి చేరుకోవాలని చెట్టెక్కడం మొదలుపెట్టాడు. అలా ఎక్కుతూ ఉండగా మేఘాలపైన ఒక పెద్ద అంతఃపురాన్ని కనుగొన్నాడు. ఆ అంతఃపురం ఒక రాక్షసుడు అతని భార్య నివాసం. రామ్ ఆ అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. రాక్షసుడి భార్యను చూసి ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి పెట్టమని అడుగుతాడు. రాక్షసుడి భార్య వేడిగా అతనికి ఆహారం కూడా వడ్డిస్తుంది. ఇంతలో పెద్ద రాక్షస గర్జన వినిపిస్తుంది. అది విని రాక్షస భార్య తన భర్త వస్తున్నాడని, మనుషులను చూస్తే తన భర్త చంపేస్తాడని చెప్తుంది. అది విని రామ్ ఆ అంతఃపురంలో దాక్కుంటాడు. అలాగే లోపల ఉన్న స్వర్ణలోకాన్ని కూడా కనుక్కుంటాడు. ఆ లోకంలో బంగారు నాణాలు, బంగారు గుట్లు పెట్టే కోడి మరియు ఒక మాంత్రిక వీణ కూడా ఉన్నాయి. ముందుగా బంగారు నాణాలను సంచిలో వేసుకున్నాడు. తర్వాత బంగారు గుడ్లు పెట్టే కోడిని కూడా తన సంచిలో వేసుకున్నాడు. మాంత్రిక వీణను ముట్టుకోగానే అది అరవడం మొదలుపెట్టింది. అది విని రాక్షసుడు గర్జిస్తూ రామ్ని పట్టుకోవడానికి తన వెనుక పరిగెత్తుతాడు. రామ్ ఆ మాంత్రిక చెట్టు ద్వారా కిందకి చేరుకుంటాడు. రామ్ అతని తల్లి కలిసి చెట్టుని నరికేస్తారు. అప్పుడు ఆ రాక్షసుడు కింద పడి చనిపోతాడు. తర్వాత రామ్ ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడవుతాడు. సంతోషమైన జీవితాన్ని గడుపుతాడు. బాబు సబ్స్క్రైబ్ చేయండి.